ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, మనం ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ ని ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, అసలు హెల్త్ గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏముంది, స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి, ప్రతి 10 మందిలో డయాబెటిక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రతి 10 మందిలో ఒబెసిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రతి 10 మందిలో హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ కి ఈ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఇంక్రీజ్ అయ్యే నంబర్ లోన ఆ 10 మందిలో ఉన్న హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో మీరు మీ ఫ్యామిలీ ఉండకుండా ఉండేదాని కోసం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉందన్నట్టు. ఎందుకంటే సంవత్సరం తర్వాత సంవత్సరం ఈ యొక్క లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా మందికి వచ్చేస్తున్నాయి. ఆ నంబర్ పెరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది అనేది తెలుసుకున్నాం. తర్వాత వాట్ అండ్ హౌ టు ఈట్, ఏం తినాలి, ఎప్పుడు తినాలి అనేది తెలుసుకున్నాం. తర్వాత వెన్ టు ఈట్, లిజన్ టు యువర్ ఇన్నర్ బాడీ క్లాక్. అంటే మన ప్రతిరోజు చాలా మంది గోడకుండే గడియారాన్ని బట్టి, వాల్ క్లాక్‌ని బట్టి వాళ్ళు ఫుడ్ తింటుంటారు. వాల్ క్లాక్‌ని బట్టి స్నాక్స్ తింటూ ఉంటారు. కానీ అలా కాకుండా హెల్తీ లైఫ్ కోసం క్లాక్, ఇన్నర్ బాడీ క్లాక్, మన బాడీ లోపల కూడా నేచురల్‌గా ఒక బాడీ క్లాక్ ఉంది. ఆ క్లాక్‌ని ఫాలో అవ్వడం మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఆ బాడీ క్లాక్ ఏం చెప్తుంది? మార్నింగ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం చేయమని చెప్తుంది ఇన్నర్ బాడీ క్లాక్ అనేది ఇప్పుడు ఈరోజు మనం చూద్దాం. చాలా మంది మార్నింగ్ న్యూట్రిషన్ అంటే ఏంటిదనంటే, మీరు ప్రతి మనిషి ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ నైట్ అంతా ఫాస్టింగ్ బాడీ ఉంటుంది. ఆ ఫాస్టింగ్ ని మనం బ్రేక్ చేస్తాం కాబట్టి ఫుడ్ తీసుకొని దాన్ని బ్రేక్ ఫాస్ట్ అన్నారన్నట్టు. ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం, బ్రేక్ ఫాస్ట్ అన్నారు. సో ఆ బ్రేక్ ఫాస్ట్ చేసేదాని కోసం బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్ని రాత్రంతా ఫాస్టింగ్ లో ఉంటాయి. వాటి పనులన్నీ చేసుకొని ఉంటాయి కాబట్టి మార్నింగ్ రెడీగా ఉంటాయి. అవి వెయిట్ చేస్తూ ఉంటాయి న్యూట్రిషియస్ ఫుడ్ కోసం. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ హెక్టిక్ లైఫ్ లోన, బిజీ లైఫ్ లో మార్నింగ్ తింటే తింటాం, లేకుంటే లేదన్నారు. లేదా మధ్యాహ్నం తింటాం. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ లేకుండా స్కిప్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటిది అని అంటేనా, ఎనర్జీ తక్కువ అయిపోతుంది. తర్వాత బాడీ వెయిట్ పెరుగుతారు. చాలా మంది ఏమనుకుంటారంటే, మార్నింగ్ ఒక పూట తినకపోతే ఇన్ని రోజులు ఎక్కువ తిన్నాం కాబట్టి వెయిట్ పెరిగాము, ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే రోజులో తక్కువ తినాలి. మార్నింగ్ ఫుడ్ టిఫిన్ ఎలాగో తక్కువే తింటున్నాం కదా, దాన్ని తినకుండా ఉంటే మనం వెయిట్ తగ్గుతామని అనుకుంటారు. బట్ ట్రూత్ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం వల్ల వెయిట్ పెరుగుతాం. ఎందుకు ఇది పెరుగుతాము అని అంటే, మన బాడీ క్లాక్ రాంగ్ సిగ్నల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏమని చెప్తుందంటే, మార్నింగ్ ఎంతో అవసరమైన బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నాడంటే బహుశా రేపు ఎల్లుండి రాబోయే 10 రోజుల్లో ఏమైనా కరువు వస్తుందేమో, కాబట్టి ఇతను మధ్యాహ్నం తిన్నప్పుడు కొంత దాన్ని ఎనర్జీ ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి బాడీలో స్టోర్ చేసుకోవాలి అని రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. కాబట్టి నెక్స్ట్ మధ్యాహ్నం తిన్నప్పుడు, రాత్రి తిన్నప్పుడు రోజు కొంత బాడీ స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది. ఆటోమేటిక్ గా వెయిట్ అనేది పెరిగిపోతాం కొన్ని రోజుల తర్వాత. ఈ విషయాన్ని నాకు ఇంతకుముందు దీని మీద అవగాహన లేకుండే, ఈ మార్నింగ్ న్యూట్రిషన్ వల్లనే తెలుసుకుంది. 3 రకాలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేయడం వల్ల లేదా సరిగా తీసుకోకపోవడం వల్ల 3 రకాల ఇంపాక్ట్స్ ఉంటాయి. ఒకటి ఫిజియలాజికల్ ఇంపాక్ట్. ఫిజియలాజికల్ ఇంపాక్ట్ అంటే మన బాడీ లోపల ఇన్నర్ బాడీ క్లాక్ అనేది ఒకటి ఉంటుందని నేను రామ్మోహన్ సార్ చాలా ఎక్సలెంట్ సెషన్ చెప్పారు మనకు. అది ఎప్పుడు సిగ్నల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ మార్నింగ్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల అది బ్రెయిన్ కి, హార్ట్ కి, లివర్ కి, తర్వాత ఇంటెస్టైన్స్, గట్ కి, లంగ్స్ కి, వీటికి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. థైరాయిడ్, వీటన్నిటికి రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోవడం వల్ల
అక్కడ అన్‌బాలన్స్ వచ్చేస్తుందన్నమాట. సర్కాడియన్ రిథమ్ డిస్టర్బ్ అయిపోయి అసలు వీడు ఎప్పుడు తింటున్నాడు, ఎప్పుడు తినట్లేదు, మనం ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అనేది అవి కన్‌ఫ్యూజ్ అయిపోతాయి. లోపల ఉండే సిస్టమ్ అంతా కూడా. ఈ ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత సెకండ్‌ది ఫిజికల్ ఇంపాక్ట్. ఫిజికల్ ఇంపాక్ట్ అంటే మన బాడీ బయటికి కనిపించేది. టిఫిన్ తినకుండా ఆఫీస్‌కెళ్ళామనుకోండి, చాలా కోపం చూపిస్తారు కొంతమంది. ఎందుకంటే లోపల ఎనర్జీ లెవెల్స్ ఏముండవు కాబట్టి, ఆ కోపం పుట్టించే హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితాయి. చికాకు, ఫ్రస్ట్రేషను, స్ట్రెస్ ఈ హార్మోన్స్ అన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఎవరో ఒకరి మీద అరిచేస్తాం కిందోళ్ళుంటే. కింద వాళ్ళెవరు లేరనుకోండి, చాలా ఫ్రస్ట్రేషన్ తోటి వర్క్ మొదలు పెడతాం. ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్‌తో మొదలు పెడతామో, మన మైండ్ యొక్క ఫుల్ కెపాసిటీ తోటి వర్క్ చేయలేం. దాని యొక్క ఇంపాక్ట్ ఆటోమేటిక్‌గా వర్క్ అవుట్‌పుట్ మీద కనిపిస్తుంది. ఇది ఫిజికల్ ఇంపాక్ట్. తర్వాత రెండోది బాడీ వీక్‌గా ఉంటుంది. వీక్‌నెస్ అనిపిస్తుంది. తర్వాత మూడోది ఇక మధ్యాహ్నం విపరీతంగా తినేస్తాం. దీనివల్ల కూడా వెయిట్ ఎక్కువ పెరుగుతారు. తర్వాత నెక్స్ట్ ఎక్కువ షుగర్ ఫుడ్‌ని ఎక్కువ తినాలని అనిపిస్తుంది. ఇది ఫిజికల్ ఇంపాక్ట్ అన్నమాట. తర్వాత సైకలాజికల్ ఇంపాక్ట్ ఏంటిదనంటే ఇందాక చెప్పినట్టుగా ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, ఇరిటేషన్ ఇవి ఎక్కువగా సైకాలజికల్‌గా కూడా ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. కాబట్టి ఈ 3 ఇంపాక్ట్స్ మీరు చేసే వర్క్‌లో ప్రతిరోజు పడకుండా, మీ పిల్లల మీద ఎక్కువ ఫైర్ గాకుండా ఉండాలి అనంటే టైంకి తినాలన్నమాట. మార్నింగ్ న్యూట్రిషన్ అనేది కంపల్సరీ. అప్పుడే హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఎప్పుడైతే నీ బాడీ క్లాక్ ఏం చెప్తుంది, మార్నింగ్ ఈరోజు పని చేయడానికి వెళ్తున్నావు కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తా. నాకు కావాల్సినవన్నీ వెపన్స్ నాకివ్వు. నువ్వు యుద్ధానికెళ్తున్నావు. ఈ రోజుల్లో బయటికెళ్తున్నామంటే ఒక యుద్ధ వాతావరణమే ఉందండి. యుద్ధానికెళ్ళే సోల్జర్స్ ఎలా ఉంటారు? వాళ్ళు ఏం వెపన్స్ తీసుకోకుండా వెళ్తారా? నో. వాళ్ళన్నీ రెడీ చేసుకొని ఎళ్తారన్నమాట. గన్స్, AK-47 బాంబ్స్, తర్వాత మిసైల్స్, వార్ ట్యాంక్స్, ఏరోప్లేన్స్, జెట్ ప్లేన్స్ ఇవన్నీ యుద్ధ ఆయుధాలన్నీ పెట్టుకొని వెళ్తారు. అదే విధంగా మన బాడీ కూడా మనం ఆ వెపన్స్ అన్నీ ఏంటివి అనంటే ప్రోటీన్, విటమిన్, మినరల్స్, ఫైబర్, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్. నెక్స్ట్ వాటర్. 6 ఈ 6 వెపన్స్‌ని కూడా మనం బాడీకి అందించాలి. అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం బాడీ చెప్పినట్టు మనం వింటే అది 80 ఇయర్స్ వరకు ఈ బీపీ, షుగర్, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్, కిడ్నీ స్టోన్స్, హార్మోన్ ఇంబాలెన్స్‌లు, పీసీఓఎస్ ఇవేవి రావు. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెసే. డిజార్డర్స్ అంటాం. బయట ప్రపంచం దాన్ని డిసీజెస్ అంటుంది. మనం డిజార్డర్స్ అంటున్నాం. కరెక్ట్‌గా బాడీ క్లాక్ ఏం చెప్తుందో దాని ప్రకారం మనం ఫాలో అయితే ఇవన్నీ హెల్తీ, హ్యాపీ లైఫ్‌ని ప్రతిరోజు ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనండి. ఇంత హ్యాపీ లైఫ్‌ని చూసి మన చుట్టూ ఉన్నోళ్ళు గూడా నువ్వేం జేస్తున్నావు? నిన్ను ఫాలో అయిపోతాం. పదండి ఇతను జెప్పినట్టుగా అనే విధంగా మిమ్మల్ని ఫాలో అవుతారు. నేను ఇవన్నీ చేస్తున్నాను. చాలా హ్యాపీ. ఐ యామ్ ఎంజాయింగ్ వెరీ, వెరీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. ఒకప్పుడు నేను 22 ఇయర్స్ ఏజ్ బీటెక్‌లో ఆహ్, వీక్‌లో ఒకసారి హాస్పిటల్‌కెళ్ళే ఎవరు అనంటే 60 స్టూడెంట్స్‌లో నేనొక్కడినే. మా పక్కనే కొత్తగా మెడికల్ కాలేజ్ ఉండేది. భాస్కర్ మెడికల్ కాలేజ్ అని హైదరాబాద్‌లో. వారానికి ఒకసారి క్లాస్‌లో పర్మిషన్ తీసుకొని వెళ్ళొచ్చేవాడిని నేనొక్కడినే. టీత్ ప్రాబ్లమ్ అనో, లేకుంటే మోషన్ ప్రాబ్లము, పైల్స్, లెగ్ ప్రాబ్లము ఇలా ఇష్యూస్ వస్తూ ఉండేటివి నాకు. నౌ ఐ యామ్ వెరీ, వెరీ నౌ ఐ యామ్ ఎంజాయింగ్ వెరీ, వెరీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్. ఓకేనండి. విత్ దిస్ ఐ యామ్ కన్క్లూడింగ్ బ్యాక్ టు హోస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్